రియలైజేషన్ ఆర్క్ అనేది ఎప్పుడూ గూడా కంప్లీట్‌గా ఆడియన్స్ దాన్ని యాక్సెప్ట్ చేసేలా తీసుకెళ్ళాలి. ఇదేదో కొంచెం అండర్‌లైనింగ్‌గా, అంతర్లీనంగా అంటారు గదా! అలా తీసుకెళ్ళకూడదు. అది విజిబిలిటీ ఉండాలి. ఆడియన్స్ ఫీల్ అవ్వాలి. అక్కడి నుంచి ఒక కిక్ గూడా ఇవ్వాలి. ఇప్పుడు వాడేదో రియలైజ్ అయిపోయాడు. అంటే ఆ దయ్య క్యారెక్టర్ ఏదో రియలైజ్ అయిపోయింది. ఓకే. ఇక్కడి నుంచి స్టోరీ మారిపోద్ది అన్నట్టు కాదు. ఆ రియలైజేషన్ పాయింట్ అనేది హార్డ్ హిట్టింగ్ ఉండాలి. అలా అని హార్డ్ హిట్టింగ్ అనంగానే మళ్ళీ నెగెటివ్ వేలో ఉండకూడదు. ఒక కమర్షియల్ ఫార్మాట్‌లో గూడా ఉండాలి. సో, అక్కడ బోత్ రైటర్ వక్కంతం అండ్ డైరెక్టర్ డైరెక్టర్ పూరి 'పూరి'. విల్ కమ్ ఇంటూ ఫార్మ్. అంటే దాని రియలైజేషన్ పాయింట్‌ని ఎలా చూపించాలి? ఆ రియలైజేషన్ పాయింట్ గూడా ఏదో ఆర్ట్ ఫార్మ్‌లా ఉండకూడదు. కమర్షియల్ ఫార్మాట్‌లోనే నీకు కిక్ ఇవ్వాలి. సో, దానికి 2 థింగ్స్ అటాచ్ చేశారు. ఒకటి ఈ రియలైజేషన్ ఆర్క్ ఏదైతే ఉందో అది ఒక డైలాగ్ త్రూ జరుగుతుంటది. పూరి జగన్నాథ్ చెప్తూ ఉంటాడు. మీరు మీ అమ్మ కడుపులోంచి రావడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలీదు తెలీదు గానీ, గానీ ఇప్పుడు మాత్రం నానా సంకలు నాకుతున్నారు సార్ అంటాడు. అసలంటే ఒక హీరోని కూర్చోబెట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోవడం కోసం మీరు నానా సంకలు నాకుతున్నారు సార్ అని చెప్పేసి అనడం అనేది అది ఓన్లీ పాసిబుల్ ఫర్ పూరి జగన్నాథ్ ఫర్ ష్యూర్. ఇంకో అవును. ఏ డైరెక్టర్ లేదంటే ఇంకొక ఏ హీరో, ఇంకొక ఏ రైటర్ అలా చేయలేడు. చేయలేడు. చెయ్యడు గూడా ఎప్పటికి గూడా. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ ఆ ఫ్రీడమ్ అనేది గాని, లేదంటే ఆ హీరోని సంకనాకించడమనా ఇంకొకటి, ఇంకోటి ఏదో ఒకటి. అదే అది రూడ్ వర్డ్ ఏం గాదది. అది నిజంగా చెప్పాలంటే ఎన్ని సంకలు నాకుతున్నారా బాబు! అని చాలా క్యాజువల్‌గా అనుకునేవాడు గదా! బట్ ఒక కమర్షియల్ టాప్ టైర్ హీరోకి అట్లా చేయించడం అనేది ఓన్లీ బికాస్ ఆఫ్ పూరి జగన్నాథ్. ఆయన మాత్రమే చేయగలడది. సో, అక్కడ ఆ క్యారెక్టర్ ఆర్క్ విజిబిలిటీ అట్ ద సేమ్ టైమ్ ఇమ్మీడియేట్‌గా ఫైట్ సీక్వెన్స్ వచ్చినప్పుడు అప్పటిదాకా ఎన్టీఆర్ యాస్ ఎ క్యారెక్టర్ అంటే ఆ దయ యాస్ ఎ క్యారెక్టర్‌కి లేనిదేంటి రెస్పెక్ట్ లేదు అతనికి. అవును. నువ్వు జాగ్రత్తగా చూస్తే పోసాని పక్క నుంచి చాలా చీప్‌గా చూస్తా ఉంటాడు. ఆ వీడేంట్రా డబ్బులు బిహేవ్ చేస్తున్నాడు. పెట్టుకో మూర్తి అనంగానే ఛీ! నాకొద్దు నీ డబ్బులు. నాకొద్దు నువ్వేం చేసుకుంటావో చేసుకో సావు నువ్వు అన్నట్లుగా చూస్తుంటాడు అతను. ఇతనికి ఎప్పుడు సెల్యూట్ కొట్టడు. రెస్పెక్ట్ ఇవ్వడు. తన బాధ్యత తను చేస్తా ఉంటాడు. ఏది డ్రైవ్ సిన్సియర్. చేయడమా? ఓకే. అడ్రెస్ కొనుక్కున్నాం అంటే కాజల్‌ది ఉంటది. ఎళ్లి నా మ్యూజిక్ సిస్టమ్ మ్యూజిక్ సిస్టమ్ అంటాడు. ఒకటి కట్ చేస్తాం. చాలా చీప్‌గా చూస్తా ఉంటాడు. ఫస్ట్ టైము బోసన్ కృష్ణమురళి క్యారెక్టర్ ప్లే చేసిన ఆ మూర్తి క్యారెక్టర్ ఏదో ఉందో ఫస్ట్ టైమ్ రెస్పెక్ట్ ఇస్తది. సెల్యూట్ కొడతారు. అది కదా! అంటే ఇప్పటిదాకా క్యారెక్టర్ కోల్పోతుందేంటి? క్యారెక్టర్ లేనిదేంటి? రెస్పెక్ట్. అంటే రెస్పెక్ట్. ఒక క్యారెక్టర్ ఆర్క్ ఎలా వస్తదంటే అప్పటిదాకా అతనికో రెస్పెక్ట్ ఉండదు. అప్పటిదాకా అతనికో వాలిడేషన్ ఉండదు. అప్పటిదాకా అతనికంటూ ఒక బాధ్యత ఉండదు. ఈ 3 వచ్చేస్తాయి. సో, అప్పటిదాకా ఆ దయా క్యారెక్టర్ లేని రెస్పెక్ట్ వస్తది. దయా క్యారెక్టర్ తెలియకుండానే చూస్తున్న ఒక వాలిడేషన్ వస్తది. ఇవన్నీ గూడా ఒక్కసారిగా వస్తాయి. ఆ వచ్చినప్పటి నుంచి దాన్ని క్యారీ ఫార్వర్డ్ అవ్వడం మళ్ళీ ఎక్కడ పూరి జగన్నాథ్ గాని, ఒక్కంత వంశీ గాని తగ్గలేదు. తగ్గలేదు. అది అలాగా ఆ వెయిటేజ్ అలాగే బ్యాలెన్స్ చేస్తాడు. అలాగే ఎదుర్కొంటాడు. ఇంకా ఈ డబ్బులు లేదు, ఏం లేదు వదిలేస్తాడు మొత్తం అంతా. నేను ఏదన్నా సరే నాకు ఇప్పుడొచ్చిన రెస్పెక్ట్ నేను పోగొట్టుకోకూడదు. నేను నా మీద ఏదైతే బాధ్యత పడిందో దాన్ని నేను నిర్వర్తించాలి అనే ఒక గోల్‌లోనే ఉంటాడు. అందుకనే చూడు 'తనికెళ్ళ భరణి' క్యారెక్టర్‌తో హ్మ్. "మీ కొడుకు తప్పు చేసాడు కొట్టండి నాన్న" కొట్టండి నాన్న అంటే అసలు భలే క్యారెక్టర్ రిడెంప్షన్ గదా! అంటే చెప్తాడక్కడ. అంటే అసలు నేను అనాథగా పెరిగాను. నాకు అమ్మా, నాన్న లేరు. అందుకనే ఇలా ఉన్నాను. అలాంటి జస్టిఫికేషన్ మనం 100 సినిమాల్లో చూసుంటాం. ఏది నాకు నాకు గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. అందుకే లేదు. నేను ఇలా దొంగ పని చేస్తున్నాననో, లేదంటే స్మగ్లింగ్ ఆళ్ళు చేస్తున్నాననో, జస్టిఫై చేసుకుంటారు ఎప్పుడో దాన్ని. సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమాల నుంచి చూస్తూ ఉంటాం మనం. ఆయన గూడా అలాగే ఆయన సినిమాల్లో గూడా అలాగే ఉంటది. నన్ను చిన్నప్పటి నుంచి సరిగ్గా ఎవరు పెంచేవాళ్ళు లేరు. పెంచలేదు. నన్ను గైడ్ చేసేవాళ్ళు లేరు అని జెప్పేసి. సో, అదో జస్టిఫికేషన్‌లాగా ఇచ్చారు తప్పితే దానికి రిడెంప్షన్ ఏంటి అనేది ఎవరు చూపించలా. ఇక్కడ చాలా తక్కువ. పర్ఫెక్ట్ నిజం. ఇదొక ప్రాపర్ రిడెంప్షన్. కొట్టమంటాడు. సో, 'తనికెళ్ళ భరణి' గూడా ఇదొక పాయింట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ లాగే అనుకుంటాడు ఆయన గూడా. అవును. ఎందుకంటే తనకొక హేట్రెడ్ ఉండిపోద్ది అతని మీద. అంటే తన ఆస్తి, తన మనవరాలు. సో, తన కోసం అని జెప్పేసి అలా ఉంటాడు. పేరెంట్స్ ఎవరు లేరు పాపం. హ్మ్. కన్న పిల్లలు ఉండరు. కోడలుండదు. పాపం ఓన్లీ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ గ్రాండ్ డాటర్ బతుకుతా మనవరాలు. ఉంటాడాయన. సో, తన కోసం ఉంచిన ఆస్తిని కొట్టేస్తే ఈ నిస్సహాయ స్థితిలో, ఆ నిస్సహాయత తాలూకా ఏదైతే కోపం ఉందో, ఆ కోపాన్ని మొత్తం ఒక్కసారిగా వెళ్ళగక్కుతాడాయన. నీకు ఆ షాట్ కూడా చూస్తే పు ఆహ్, 'తనికెళ్ళ భరణి' మొత్తం కంప్లీట్‌గా ఏదో రాండమ్ కొట్టినట్టు ఉండదు. లాగి ఫాట్. చెయ్యి వెనక్కి పెట్టి కొడతాడాయన. భలే షాట్ కంపోజిషన్ అది. ఎందుకంటే అక్కడేదో రాండమ్‌గా ఏదో ఒక స్టార్ హీరో కదా! మనం మామూలుగా ఇలా కొట్టేసినట్టు ఏదో చూపించుంటే పర్ఫెక్ట్ కొట్టినట్టే ఉంటది. దాంతో పాటు అప్పుడు ఎన్టీఆర్ ఎక్స్‌ప్రెషన్‌లో ఒక సాటిస్ఫాక్షన్ ఒస్తది. అంటే నేను చేసిన తప్పుకి నేను దాని శిక్ష అనుభవించిన అని జెప్పేసి ఎళ్లి ఆళ్ళని అలా పేకాట ఏదో ఆడుతుంటారు. రఫా రఫా ఇచ్చి పడేస్తాడు ఆళ్ళకి. అందరూ బయటకి పంపించేస్తాడు దెబ్బ ఒక్కసారిగా. హ్మ్.